నమస్కారం. నా పేరు జి గౌరీ. మాది కర్నూలు జిల్లా. నేను దాడి శివాజీ గారు నిర్వహించబోతున్న మాతృభాషా దినోత్సవం గురించి, దాని యొక్క ప్రాముఖ్యతను గురించి నా వంతుగా తెలియజేయాలనుకుంటున్నాను. తెలుగు భాష మన ఇళ్లల్లోనే వాడటం మానేశామా? డోర్ లాక్ చేయకండి, నేను వెళ్తున్నా, డోర్ లాక్ చేసుకో, నా కార్ కీస్ ఎక్కడ? ఇందులో కీస్కు అచ్చ తెలుగు పదం వాడవచ్చు, కానీ వాడం ఎందుకు? ఓ 20 ఏళ్ళు వెనక్కి వెళ్తే తలుపు గడియ పెట్టుకో, తాళం వేసుకో అనేవాళ్ళం. ఇవే కాదు, చిన్నతనంలో విన్న వాడిన తెలుగు మాటలు మనమే మర్చిపోతున్నాం. నిన్న మొన్నటి వరకు మనం మాట్లాడిన మాటలు మన పిల్లలకు నేర్పాల్సింది పోయి మనం ఇలా ఎందుకు మారిపోయాం? మన తెలుగులో మాటలు లేవా? ఎందుకు లేవు? బేషుగ్గా ఉన్నాయి. కానీ మనం పలకం. వంటింటిని కిచెన్ చేశాం, వసారా వరండాగా మారింది. ఇలా చావడి, పంచ, ముంగలి, నట్టిల్లు, నడవ, పెరుడు ఇవన్నీ మర్చిపోయాం. మన ఇళ్లకు చుట్టాలు, బంధువులు రావడం మానేశారు. గెస్టులే వస్తారు. ఆ వచ్చిన వాళ్ళు మన ఇంట్లో అన్నం తినరు. ఏ లంచో డిన్నరో చేస్తారు. భోజనానికి కూర్చున్నాక కంచాలు పెట్టడం మానేసి ప్లేట్లు పెడుతున్నాం. అందులో వడ్డించేవన్నీ రైస్, కర్రీ, గ్రేవీ వగైరాలే. అన్నం, కూర, ఇగురు, పులుసు, వేపుడు తినండి అంటే ఇంకేమన్నా ఉందా? వాళ్ళేమనుకుంటారోనే భయం. మొన్న ఓ పెద్దావిడ మీ మనవరాలకి కాన్పు అయిందా అని అడిగాను. డెలివరీ అయ్యిందా అనకుండా కాన్పు అంటావేంటి అని ఎదురు ప్రశ్న వేసింది. బిత్తరపోవడం నా వంతయ్యింది. నిన్న మా పక్కింటి ఆయన వచ్చి, మా సిస్టర్స్ అంది మ్యారేజ్ ఉందండి, ఊరికి వెళ్తున్నాం, ఇల్లు కాస్త చూస్తూ ఉండండి అని చెప్పి వెళ్ళాడు. మేనల్లుడి పెళ్ళి అనడంలో ఎంత దగ్గరతనం ఉంటుంది! ఎందుకు ఇలా ముచ్చటైన పదాలని వాడటానికి కూడా మనం వెనకాడుతున్నాము? మనం ఎందుకు నిన్నటి వరకు వాడిన తెలుగు మాటలను వదిలేస్తున్నాం? ఎక్కువ ఇంగ్లీష్ పదాలు వాడితే మనకు సమాజంలో గౌరవం లభిస్తుంది అనుకుంటున్నామా? తెలుగు మాటలు మనకు మొరటుగా ఎందుకు అనిపిస్తున్నాయి? ఇది పరభాష వ్యామోహం మాత్రమే కాదు. నాకు ఇంగ్లీష్ ముక్కలు వచ్చు, నేనేం తక్కువ కాదు అని మనకి మనం చెప్పుకోవడం, ఇతరులు అనుకోవాలన్న భావన. ఇలా ఆలోచిస్తాం కాబట్టి మన తెలుగు భాషకు దిక్కులు లేకుండా పోయాయి. ఇప్పుడు మాత్రం పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా అందరికీ ఇంగ్లీష్ మాటలు బాగా వంట పట్టాయి. అలాగని వాడుకలో ఉన్న మాటలను వదిలేసి పరభాష పదాలు వాడటం వల్ల భాష క్షీణించిపోతుంది. బయటికి వెళ్తే ఎలాగో తప్పదు అనుకున్నా కనీసం ఇంటి గోడల నడమైన ఆ పని చేద్దాం. అవసరం లేని ఆంగ్ల పదాలకు డోర్ లాక్ చేసి అచ్చ తెలుగు మాటలకు తలుపులు తెరుద్దాం. దేశ భాషలందు తెలుగు లెస్స అని చాటి చెప్దాం. ధన్యవాదాలు.